ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఆ దేవాది దేవుడు ఈ దినాన్న క్షేమాభివృద్ధి అనే దాని గురించి మనతో మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్న దేవుడు. కాబట్టి ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి, ప్రతి వారికి కూడా క్షేమము కావాలంటే ఆ మనుషుడు ఏం చేయాలా? ఆ మనుష్యుడు ఏం చేస్తే క్షేమం వస్తుంది? ఆ క్షేమము వల్ల అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది? ఒకవేళ అది ఒక కుటుంబమే కావచ్చు, ఒకవేళ ఒక వ్యక్తే కావచ్చు, ఒక మనుష్యుడే కావచ్చు. ప్రతి విధమైనటువంటి దానికి క్షేమము అవసరమైంటున్నది. అన్నిటికంటే ముఖ్యముగా మనందరికీ ఇక్కడ కూర్చున్నటువంటి వారికి, మనకును, మన కుటుంబానికి, మన బిడ్డలకును ప్రతి దినము కూడా క్షేమము కావాలా. క్షేమము లేకపోయినట్లయితే ఎవరు కూడా ఈ లోకములో సంతోషంగా ఉండలేరు. కాబట్టి మనకు దేవుడు క్షేమాన్నిచ్చి అభివృద్ధి పరుస్తానని వాగ్దానం చేస్తున్న దేవాది దేవుడు. కాబట్టి ఈ లోకములో ప్రతి మనిషికి క్షేమము కావాలంటే భగవంతుని కాపుదల మనకు అవసరం. ఈ లోకములో ఎవరు కూడా ఆ క్షేమాన్ని ఇవ్వలేరు. ఒకవేళ అన్నదమ్ములైనా, అక్కజేళ్ళైనా, బంధుమిత్రులైనా, ఈ లోకములో ఉన్నటువంటి ఏ మనిషి అయినప్పటికీ మనకి క్షేమము కావాలంటే వారిచ్చే క్షేమము మనకు సరిపోదు. కానీ దేవుడిచ్చే క్షేమము మనకు అవసరమై ఉంటున్నది పిల్లారా. ఆ క్షేమము అది శాశ్వతమైనటువంటిది. కాబట్టి ఆ క్షేమము నీకును, నాకును, మనందరికీ ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. విన్నటువంటి వారు ఎంతమంది గ్రహించి దాని ప్రకారంగా నడుచుకొని దేవుని బిడ్డలుగా చేయబడి, దేవుని కుమారులుగా చేయబడి, దేవుని కుమార్తెలుగా చేయబడి ఆ కుటుంబము క్షేమముగా ఉంటుంది, ఆ కుటుంబము ఆనందంగా ఉంటుంది, ఆ కుటుంబము నానాటికి అభివృద్ధి చెందుతుంది. ఒకవేళ ఆ దేవాది దేవుని క్షేమము లేకపోయినట్లయితే ఆ కుటుంబములో క్షేమం ఉండదు, ఆ కుటుంబములో సంతోషం ఉండదు, ఆ కుటుంబములో ఆనందం ఉండదు, ఆ కుటుంబములో నెమ్మది ఉండదు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ క్షేమాభివృద్ధి కలగదు. కాబట్టి ప్రతివారు గమనించవలసింది ఏంటంటే, ప్రతి మానవుడు, ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి క్షేమముగా ఉండాలంటే దేవుని క్షేమము ప్రతి మనిషికి అవసరమైనది. ఆ దేవుడు ఎవరు అని మనం ఆలోచన చేయొచ్చు. ఆ దేవుడు ఎక్కడున్నాడు అని ఆలోచన చేస్తే ఆయన దేవాది దేవుడు అయ్యుంటున్నాడు. ఆ దేవుడు ఎవరంటే సర్వ సృష్టికర్త అయ్యుంటున్నాడు, సర్వాధికారము కలిగినటువంటి దేవాది దేవుడు అయ్యుంటున్నాడు, సమస్తాన్ని కూడా నిర్వర్తిస్తున్న దేవాది దేవుడు అయ్యుంటున్నాడు. ఆ దేవాది దేవుడే ప్రతి మనిషికి క్షేమం ఇస్తాడు. ఆ దేవాది దేవుడే ప్రతి మనిషికి సంతోషాన్ని ఇస్తాడు. ఆ దేవాది దేవుడే ప్రతి మనిషికి ఆనందాన్ని ఇస్తాడు. ఆ దేవాది దేవుడే ప్రతి కుటుంబానికి క్షేమాన్ని ఇస్తాడు. ఆ కుటుంబము దీవించబడుతుంది, ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుంది, ఆ కుటుంబము దేవుడు దాచి ఉంచినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు, ఉపకారాలు ఎన్నెన్నో పొందుకునేదిగా ఉంటుంది. ఆయన అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నా మాట వింటారా మీరు? నీకును నీ కుటుంబానికి నేను క్షేమం ఇస్తాను. కదలకుండా సియోను కొండ వలె ఉంటావు, బెదరకుండా బలమైన సింహంలాగా నీవు ఉంటావు. ఏ కష్టము, ఏ నష్టము నీ దగ్గరికి రాదు. నీవు క్షేమముగా ఉంటావు. కృపాక్షేమములే నీ వెంట వస్తాయి అని చెప్పబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. ఆయన మాట మాట్లాడితే మాట తప్పే దేవుడు మాత్రము కానే కాదు. అందుచేత ఆయన అంటాడు, నేను మాట తప్పని వాడను, మార్పులేని మారని దేవుడను అని చెప్తున్నటువంటి దేవాది దేవుడు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 32వ వచనములో, ఇప్పుడు దేవునికి
ఎప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధ పరచబడిన వారందరిలో స్వాస్యము అనుగ్రహించుటకును శక్తిమంతుడై ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే అప్పగించబడతారో, ఎవరైతే పరిశుద్ధపరచబడతారో, ఎవరైతే పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్యముగా అనుగ్రహించుటకు ఆయన ఎలాంటి వాడట? శక్తి కలిగినటువంటి దేవుడు. దేవుడు ఇది నాన్న ప్రత్యేకంగా నీతో ఏం మాట్లాడుతున్నాడంటే, నీ కుటుంబము దేవుని మాట వినేటట్టుగా ఉందా? నీకు క్షేమాభివృద్ధి కలుగుటకు ఆయన నిన్ను అప్పగిస్తాడు. ఆయన క్షేమం ఇచ్చినట్లయితే ఎవరు కూడా దాన్ని అడ్డగించడానికి సాధ్యం కాదు ప్రియులారా. ఆ అభివృద్ధిని ఎవరు కూడా ఆపలేరు. కానీ నీవు ఉండవలసినది దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లయితే ఆ క్షేమాభివృద్ధి నీ కుటుంబానికి ఇస్తానని వాగ్దానం చేస్తున్నటువంటి దేవాది దేవుడు. 25వ కీర్తన 10వ వచనంలో ఒక మాట ఉంది, చదువుకుందాం. ఆయన చేసినటువంటి నిబంధనను, ఆయన నియమించినటువంటి శాసనములను కయ్యుకొని వారి విషయములలో దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి వారికి వారి త్రోవలన్నీ కూడా ఎలా ఉంటాయట? కృపా సత్యములుగా ఉంటాయట. అందుచేతనే 23వ కీర్తనలో 6వ వచనములో అంటాడు ఒక మాట. ఆ మాటని చదువుకుందాం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. దేవుని మందిరములో నివాసం చేసినట్లయితే దేవుడు నీకు ఇచ్చే కృపావరం ఏంటంటే కృపాక్షేమములు నీ వెంటే ఉంటాయి. అందుచేతనే కృపాక్షేమములు నీకుంటాయి కనుక నువ్వు భయపడక ఉంటావు, నువ్వు ధైర్యంగా ఉంటావు, నువ్వు సంతోషంగా ఉంటావు. అందుగురించే కృపాక్షేమములు నా వెంట వచ్చును. ఎవరు వెంట వస్తున్నాయి అంటే ఆయన నిబంధనను గైకొని ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన చిత్తానుసారంగా నడుచుకుని వారి వెంట కృపాక్షేమములు వెంటే వస్తాయట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆదికాండము 7వ అధ్యాయములో 1వ వచనములో చూసినట్లయితే ఈ తరము వారిలో నీవే నా ఎదుట, ఈ తరమంతట్లో కూడా నీవే నాకు నీతిమంతుడిగా కనబడుతున్నావయ్యా. నీతిమంతుడికి ఏముంటుంది? క్షేమాభివృద్ధి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ తరము వారిలో నీవు నా ఎదుట నీతిమంతుడవైయుట చూచితిని గనక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాడలో ఎందుకు ప్రవేశించమంటున్నాడు దేవుడు? అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి మనం ఆలోచన చేసినట్లయితే 120 సంవత్సరాలు దేవుని యందు భయము కలిగి దేవుని ఎడల భయభక్తులు కలిగి తను ఒక్కడే ఉన్నాడా? తనను తన ఇంటి వారి కాడ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తనను తన కుటుంబము నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టే భయంకరమైనటువంటి ఆ జల ప్రళయము నుండి ఈ లోకములో ఉన్నటువంటి మనుషులందరూ కూడా నశించిపోయినప్పటికీ దేవుని దృష్టిలో అతను ఒక్కడే నీతిమంతుడిగా తనను తన కుటుంబం మాత్రమే కనపడింది. కాబట్టి ఇదిగో నీవును నీ ఇంటి వారును ఈ వాడలో ప్రవేశించము అని చెప్పినటువంటి మాట ఎంత శ్రేష్టమైనటువంటి మాట. భయంకరమైనటువంటి స్థితి నుండి దేవుని యందు భయం కలిగి ఉన్నాడు కనుక భయంకరమైనటువంటి స్థితి నుండి తప్పించబడ్డాడు. జలప్రళయం నుండి తప్పించబడ్డాడు. సంతోషము, ఆనందము, ఎంత ఆనందం ఉంటుందో. తన ముందే ఆ మనుషులందరూ కూడా నశించిపోతూ ఉంటే, తన ముందే ఆ జీవరాశులన్నీ నశించిపోతూ ఉంటే, ఆ భయంకరమైనటువంటి జలప్రళయములో అయ్యో అయ్యో అని అరుస్తూ ఉంటే తనను తన కుటుంబమును వాడలో ఎక్కినప్పుడు అతనికి ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. కారణం ఏంటంటే దేవుడు తనకి క్షేమాన్ని ఇచ్చాడు. ఎందుకు క్షేమం ఇచ్చాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. తన ఒక్కడు మాత్రమే కాదు కానీ తనను తన కుటుంబం అంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆ జలప్రళయం నుండి తప్పించబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆదికాండము 8వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు దేవుడు
అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడళ్లను ఓడలో నుండి బయటికి రండి అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎక్కమని చెప్తా ఉన్నాడు, తిరిగి మరలా తిరిగి రండి అని చెప్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు క్షేమాన్నిచ్చి ఈ ఓడలోనికి ఎక్కించాడు. ఆ భయంకరమైనటువంటి స్థితి తగ్గిపోయిన తర్వాత ఆ ఓడలో నుంచి దిగు అంటున్నాడు. ఎందుకనగా తన బిడ్డలకి క్షేమాన్నిచ్చే దేవుడు. అందుచేతనే ఆయన అంటున్నాడు, చూడండి అక్కడ అదే మాటల్లో, పక్షులు పశువులు భూమి మీద పాకు ప్రతి జాతియు పురుగులను మొదలైన సమస్త శరీరంలో నీతో కూడా నున్న ప్రతి జంతువును వెంట పెట్టుకుని వెలపలికి రావలెను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవాహుతో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ దినాన నోవాహుతో చెప్పినటువంటి దేవాది దేవుడు ఈనాడు నీతో చెప్తున్నాడు. నీ కుటుంబము అభివృద్ధి పరచబడాలా, నీ కుటుంబానికి క్షేమం ఉండాలా, ఇదిగో ఫలించాలి, నువ్వు ఫలభరితంగా ఉండాలి. నువ్వు ఫలించాలంటే, ఫలభరితంగా ఉండాలంటే, దేవుని కృపాక్షేమములు నీ వెంట ఉండాలంటే నువ్వు దేవుని మాట వినేవాడిగా ఉండాలా. చూడండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనంలో ఉంటుంది అనుకుంటే, చూడండి మాట చదువుకుందాం. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము దూరముగా ఉన్నది అంటున్నాడు. వారి హృదయం చాలా దూరంగా ఉంది, నా మాట వింటలేదు వీళ్ళు. ఇంకో చోట, నా మాట వింటూ మట్టుకు విందురు కానీ దాన్ని గ్రహించరు. కాబట్టి ఆయన అంటున్నాడు, నా మాట విని గ్రహించి దాని ప్రకారంగా నడుచుకున్నట్లయితే నీకు క్షేమాన్ని ఇస్తాను, రెండవది అభివృద్ధినిస్తాను. మనమందరం కూడా ప్రియులారా ఆ క్షేమాన్ని పొందుకోవాలని, ఆ కృపాక్షేమములు మన వెంట ఉంచాలని దేవుడు ఆశపడుచున్నటువంటి దేవాది దేవుడు అయ్యించున్నాడు. చూడండి కొలసీలకు రాసినటువంటి పత్రికల్లో 2వ అధ్యాయంలో 6వ వచనంలో ఉంటుంది. దేవుడు ఏమంటున్నాడంటే, కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారుగా ఉండాలా. ఎవరి యందు? దేవుని యందు. ఎవరు వేరు పారిన వారుగా ఉన్నారు? మన పితృడైనటువంటి నోవహు తన కుటుంబం అంతా కూడా వేరు పారిన వారుగా ఉన్నారు. ఎంతోమంది దూషించినప్పటికీ, ఎంతోమంది ఎగతాళి చేసినప్పటికీ, ఎంతోమంది తిట్టుకున్నప్పటికీ, ఈ పిచ్చి పట్టిందన్నప్పటికీ వాటి మాటలన్నిటినీ లెక్క చేయకుండా దేవుడు అప్పగించినటువంటి పనిని నమ్మకంగా చేసి చివరికి క్షేమము పొందుకున్నటువంటి నోవాహు అయ్యించున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు ఎట్లా ఉంటారంట? స్థిరపరచబడాలి అంటారు. విశ్వాసములో స్థిరపరచబడాలి ప్రియులారా. మన పితరుడు విశ్వాసములో స్థిరపరచబడ్డాడు, అందు గురించి క్షేమం పొందుకున్నాడు. నోవాహు విశ్వాసం ఉంచాడు ప్రియులారా, తన కుటుంబం విశ్వాసం ఉంచింది. ఆ విశ్వాసము వలన క్షేమము పొందుకున్నాడు. ఒకవేళ ఈ దినాన నువ్వు అలాంటి విశ్వాసము కలిగి నువ్వు స్థిరపడినట్లయితే, నమ్మకంగా ఉన్నట్లయితే, ఆ క్షేమము నీకు ఇవ్వబోతూ ఉన్నాడు దేవుడు. ఆయన దేవదూతలు నీకు కంచి కావలిగా ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన ఆశీర్వాదాలు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన దీవెనలు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన గొప్ప మేలులు, సంతోషము, ఆనందము నీకిచ్చి నిన్నును నీ కుటుంబాన్ని మనుషులందరికంటే హెచ్చుగా ఉంస్తానని వాగ్దానం చేస్తున్న దేవాది దేవుడు, క్షేమాభివృద్ధి కలుగు చేస్తున్న దేవాది దేవుడు. ఆ క్షేమాభివృద్ధి మనం పొందుకున్నట్లయితే మనం కూడా ఎంత సంతోషించేవారము. అలనాడు నోవా కుటుంబము ఆ జలప్రళయం అంతట్లో వాళ్ళు నశించిపోతూ ఉంటే ఎంత సంతోషించారు, ఎంత ఆనందించారు. ఈ దినాన్ని కూడా ఆ సంతోషాన్ని నీకు ఇవ్వాలని దేవుడు
మనందరికీ ఇవ్వాలని దేవుడు మాట్లాడుతున్నటువంటి దేవాది దేవుడు. అలాంటి విశ్వాసము కలిగి స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. దేవుని యందు నడుచుకోవాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. అలాంటి వారికి, దేవుని యందు నడుచుకునేటటువంటి వారికి క్షేమం ఉంటుంది. దేవుని మాట వినేటటువంటి వారికి క్షేమం ఉంటుంది. దేవుని వాక్యములో చూసినట్లయితే, ఆది కాండములో చూసినట్లయితే 9వ అధ్యాయము 1వ వచనం చూడండి. అక్కడ చూసినట్లయితే నోవాహును అతని కుమారులను ఏం చేశాడంట? ఆశీర్వదించాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. ఎందుకు ఆశీర్వదిస్తున్నాడంటే మీరు క్షేమాభివృద్ధి పొందుకోవాలి, మీరు విస్తరించాలా, నీ కుటుంబము క్షేమాభివృద్ధి పొందుకోవాలి. ఒక మాట చదువుకుందాం చూడండి. నిర్గమాకాండము 15వ అధ్యాయం 26వ వచనములో మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలా. ఎవరైతే దేవుని మాట వింటారో, ఎవరైతే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారో, దేవుని విధేయత కలిగి ఉంటారో, ఆయన దృష్టికి న్యాయమైనతుడుగా ఉండాలా. అందుగురించే నోవాహును చూసినప్పుడు నా దృష్టికి నీవు నీతిమంతుడిగా కనబడ్డావు అన్నాడు. దేవుడు నిన్ను చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు మనం కూడా ఆ విధంగా దేవుని దృష్టికి దేవుని మాట వినేవారంగా ఉండాలా. ఏ మనిషి అయినప్పటికీ, ఎవరైనప్పటికీ దేవుని భయం కలిగి ఉంటే, దేవుని యందు భయం కలిగి ఉన్నట్టయితే నీకు గొప్ప క్షేమము కలుగుతుంది. ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల చాలు. ఆయన కట్టడలన్నిటిని కూడా ఏం చేయాలంట? అనుసరించి నడుచుకోవాలి. నడుచుకుంటే నీకేం దొరుకుతుంది? క్షేమము దొరుకుతుంది. అందుచేతనే నేను భూమి ఆకాశమును సృజించిన యెహోవాను, సముద్రమును దానిలో ఉన్న సర్వమును ఎరిగినటువంటి దేవాది దేవుడను, నేను మాట తప్పని మార్పులేని మారని దేవుడని అంటున్నాడు. చూడండి 146వ కీర్తనలో ఉంటుంది, 6వ వచనంలో మాట చదువుకుందాం. ఆయన ఆకాశమును భూమిని సముద్రము దానిలో ఉన్నటువంటి సర్వమును నిర్మించినటువంటి వాడు, ఆయన ఎన్నడూను మాట తప్పనటువంటి వాడు. అలాంటి దేవునికి నీవు భయం కలిగినట్లయితే, విధేయుడిగా ఉన్నట్లయితే, భయభక్తులు కలిగినట్లయితే, దేవుడు నీకు కృపాక్షేమములు ఇచ్చేటటువంటి దేవాది దేవుడు అయ్యుంటున్నాడు. ఎంత గొప్ప సంగతి. 112వ కీర్తనలో చూసినట్లయితే 2వ వచనంలో ఉంటుంది ఒక మాట, వారు సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థ వంశపు వారు దీవించబడతారు. దీవించబడటం అంటే క్షేమాభివృద్ధి పొందటమే. ఎంత అభివృద్ధో, ఎంత క్షేమమో. ఎక్కడ? ఈ లోకం మట్టుకేనా? కాదు. ఈ లోకములో దేవుడు నీకు క్షేమాభివృద్ధిని ఇస్తాడు. నీకు పరలోక వారసత్వాన్ని ఇస్తాడు. దేవునితో సంతోషింపజేస్తాడు, దేవునితో ఆనందింపజేస్తాడు. ఎల్ల వేళలా సంతోషము, ఆనందమే నీకు. అందుచేతనే మనమందరం కూడా దేవుని మాట విని, ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకొని, ఆయన చిత్తానుసారంగా నడుచుకొని, ఆయన బిడ్డలుగా ఉన్నట్లయితే, ఆయన మనల్ని చూసినప్పుడు ఆయన అంటున్నాడు, నా కుమారుడా, ఇదిగో నీకు క్షేమాన్ని నీకును నీ ఇంటి వారికి ఇస్తున్నాను అంటున్నాడు. నీకును నీ సంతానానికి ఇస్తానంటున్నాడు, నీ సమస్తానికి ఇస్తానంటున్నాడు. ఆయన మాట తప్పని దేవుడు, మార్పు లేని దేవుడు, ఆయన మారని దేవుడు, యుగాలకి సజీవుడైనటువంటి దేవాది దేవుడు. ఈ రాత్రి వేళ ఆయన మాట విందామా? ఆయన మాట విన్నట్లయితే నీకు గొప్ప క్షేమము దేవుడు ఇవ్వబోతున్నాడు. నీకును నీ కుటుంబానికి, నీ బిడ్డలకి, నీ బిడ్డలు ఎక్కడో ఉన్నప్పటికీ, లేకుంటే నీ బిడ్డలు ఏదో పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఆయన క్షేమాభివృద్ధినిచ్చే దేవాది దేవుడు కాబట్టి, ఆయన సంతోషాన్ని ఇచ్చే దేవాది దేవుడు కాబట్టి, ఆయన ఆనందాన్ని ఇచ్చే దేవాది దేవుడు కాబట్టి, ఆయన నెమ్మదినిచ్చే దేవాది దేవుడు కాబట్టి, ఆయన కృపాక్షేమములు నీ వెంట ఉంచే దేవాది దేవుడు కాబట్టి, ఆ దేవుడు ఎన్నడూ కూడా మాట తప్పే దేవుడు మాత్రము కానే కాను. అందుగురించి అంటున్నాడు అపోస్తల కార్యములో చూసినట్లయితే 20వ అధ్యాయం 32వ వచనములో అందుగురించి అంటున్నాడు. చూడు, ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్ములను నేను అప్పగించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. మీరు మీ సొత్తు కాదు, మిమ్ములను నేను ఎవరికి అప్పగించాను? దేవునికి అప్పగించాను. మీరు దేవుని బిడ్డలు, మీరు దేవుని జనాంగం కాబట్టి
మీరు మీ సొత్తు కాదు కాబట్టి మీరు ఎవరి మాట వినాలా? దేవుని మాట వినాలా. ఎవరికి విధేయులై ఉండాలా? దేవునికి విధేయులై ఉండాలా. ఎవరు కుమారులుగా జీవించాలా? దేవుని కుమారులుగా జీవించాలా. ఎవరు కుమార్తెలుగా జీవించాలా? దేవుని కుమార్తెలుగా జీవించాలా. నువ్వు జీవించినట్లయితే నీకు క్షేమాన్ని ఇస్తాడు, నీకు అభివృద్ధిని ఇస్తాడు. అందుగురించి క్షేమాభివృద్ధి నీకు కలగచేస్తానంటున్నాడు. దేవునికి అప్పగించబడ్డారా? దేవుని బిడ్డలుగా చేయబడ్డారా? దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా చేయబడ్డారా? అలాంటి క్షేమము, అలాంటి సంతోషము, అలాంటి నెమ్మది నీకును, నీ కుటుంబానికి, నీ మనకి, అందరికీ దేవుడిచ్చులాగిన మనమందరం కూడా తలలు వంచుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగినటువంటి మా యేసయ్య, నీ ఘనపాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ మహాకృపను బట్టి ఈ దినాన్న ప్రభువా ప్రత్యేకంగా క్షేమము, అభివృద్ధి గురించి మాట్లాడినందుకు వందనాలు నాయన. ఈ లోకములో మేము ఈ భయంకర దినాల్లో మేము క్షేమంగా ఉండాలంటే మీ కృప మాకు అవసరమయ్యా. మీ కృప లేనిదే మేము బ్రతకలేమయ్యా. మీ కాపుదల మాకు అవసరమయ్యా. మీ క్షేమం మాకు అవసరమయ్యా. ఇదిగో నా ప్రభువా, మీ కృపకు నాయన అయానికి స్తోత్రములు ప్రభువా. నీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నందుకు వందనాలు. మీకే స్తుతులు, మీకే స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము నాయన. అలనాడు మా పితరుడైనటువంటి నోవాహు కుటుంబానికి ప్రభువా అయా క్షేమాన్ని ఇచ్చావు నాయన, అభివృద్ధినిచ్చావయ్యా, క్షేమాభివృద్ధినిచ్చావయ్యా. మీరు దీవించారయ్యా, మీరు ఆశీర్వదించారయ్యా. క్షేమాభివృద్ధిని దయచేసి నాయన గొప్ప వారినిగా చేశారు దేవా, ఫలించేవారిగా చేశారు ప్రభా. నీకు వందనాలయ్యా. ఇది నాతో మాతో మాట్లాడిన దేవా, ఇక్కడ చేరినటువంటి నీ బిడ్డలతో అందరితో మాట్లాడుచున్న దేవా నీకు స్తోత్రములు. ఈ దినాన్నే ప్రభా ఇదిగో నాయన నీ బిడ్డల కుటుంబాలను క్షేమాభివృద్ధి పొందుకోవడానికి నీ మాటను వినేవారుగా చేయండి నాయన. మీ చిత్తానుసారంగా నడుచుకునేవారుగా చేయండి. మీకు ఇష్టలుగా ఉండేవారుగా చేయండి నాయన. మీ మాట వినేవారుగా చేయండి నాయన. మీ లేఖనాల్ని గైకునేవారుగా చేయండి నాయన. మీ ఆజ్ఞలను అనుసరించేవారుగా చేయండి నాయన. మీ వెతులను గైకునేవారుగా చేయండి నాయన. మీరు దాచి ఉంచినటువంటి మేలులు, ఉపకారాలు, క్షేమాభివృద్ధి పొందుకొని ఎల్లవేళల సంతోషానందములతో అయానికి స్తోత్రములు నాయన. అయా వేరు పారిన వారై నాయన ఇంటి వలె కట్టబడి ఉండటానికి నాయన అలాంటి విశ్వాసము, అలాంటి నమ్మకము ప్రతి కుమారుడికి, ప్రతి కుమార్తెకి అనుగ్రహింపచేసిన ఆయన ఇక్కడ చేరినటువంటి ప్రతి వారిని కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి కుటుంబానికి క్షేమాభివృద్ధి కలుగచేసిన ఆయన, సంతోషాన్ని, ఆనందాన్ని కలుగచేసి పరలోక వారసులుగా చేసిన ఆయన మీరే నూరుదంతులుగా, వేయిదంతులుగా వారిని, వారి కుటుంబాలని, వారికి ఇచ్చిన సమస్తాన్ని కూడా కాచి కాపాడి మీరే దీవించి ఆశీర్వదించి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకుంటారని నీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మా కొరకు త్వరగా రానయ్యున్న యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రజలందరికీ శుభవార్త. సియోను ప్రార్థనా మందిరములో ప్రతి దినము 7 ఆరాధనలు జరుగుచున్నవి. మా ఆరాధన సమయములు ఉదయం 7 గంటలకి, 10 గంటలకి, మధ్యాహ్నం 1 గంటకు, 3 గంటలకు, సాయంత్రం 5 గంటలకు, రాత్రి 7 గంటలకు, 9 గంటలకు. ఆదివారం మొదటి ఆరాధన 7 గంటలకు, రెండవ ఆరాధన 10 గంటలకు, యవనస్తుల కూడిక సాయంత్రం 5 గంటలకు, ఉపవాస ప్రార్థన ప్రతి శనివారము 7 గంటలకు, స్త్రీల కూడిక ప్రతి శుక్రవారము ఉదయము 11 గంటలకు. దేవుని అభిషేకము పొందిన దైవజనులు TJR రెడ్డి గారు మరియు దేవి రెడ్డి గారు మీ ప్రతి వ్యాధి రోగముల కొరకు, మీ సమస్యల కొరకు ప్రార్థించగలరు. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఇదే మీ అందరికీ మా ఆహ్వానం. మా అడ్రస్ సియోను ప్రార్థనా మందిరము, ప్లాట్ నెంబర్ 46, ప్రేమనగర్, మియా బిస్పేట్, మియాపూర్, హైదరాబాద్ 5,49,000. మీ ప్రార్థన అవసరతల కొరకై సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు. మా వెబ్సైట్ www.sionupraytower.com. మరలా ఇదే సమయంలో, ఇదే వారం అందరం కలుసుకుందాము. దేవుడు మీ కుటుంబాలని, మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.